హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తారీఖున అంటే ఈరోజు పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుంచి మొదలైపోయింది. సో స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అనేది పంపిణీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన పని. దీని వలన లబ్ధిదారులకు నగదు చేరుతుందో లేదో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి వెళ్లలేవు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పెన్షన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. దీనికి ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి. సో ఈ రోజైతే మనకు తాడేపల్లిలోని పెనుమాక గ్రామంలో అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది. సో మనం గనక గమనించుకున్నట్లయితే ఇకపై నెల నెల పింఛన్ అందుకునే వారికి 1,000 రూపాయలు అదనంగా ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ లబ్ధిదారులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే మనం గనక చూసుకున్నట్లయితే మనకు గతంలో 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ జూలై 1 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు పెన్షన్లు అయితే 4,000 చేయడం జరిగింది. పెంచిన 3 నెలలతో పాటు కలిపి 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారునికి అందించారు. సో గత ప్రభుత్వం లాగే ప్రభుత్వం కూడా పింఛన్ లబ్ధిదారుల ఇంటికే వచ్చి డబ్బు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ను ఒక్క రోజులోనే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయాలని అనుమతులిచ్చారు. జూలై 1వ తేదీ నుంచి ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో పెన్షన్లు ఈ రోజు మనకైతే స్టార్ట్ అయిపోయండి. దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించారు. సో పెన్షన్ల పంపిణీ అనేది పెంచిన డబ్బులతో సహా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు రేపు కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారండి. పెన్షన్లు ఈరోజు తీసుకుని వాళ్ళకి రేపు కూడా అయితే పెన్షన్లు ఇస్తారు. దాదాపుగా మనకు 5 రోజుల పాటు ఇస్తారు, కానీ ఒక్క రోజులోనే పూర్తి చేయాలి అని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.